హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్నోవేటివ్గా ఉండబోతుంది. ఇది ఏంటి అని అంటే ప్లానెటేరియం అంటే ఇది ఫుల్లీ సైన్స్ బేస్డ్ మాట, ఎడ్యుకేషనల్ సంబంధించింది. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్లానెటేరియం అంటే మనకి 9 ప్లానెట్స్ ఉంటాయి కదా, ఆ 9 ప్లానెట్స్ ఎలా ఉంటాయి ఏంటి మనమే ఓన్గా ఫిక్స్ చేసుకుని అదంతా ఉందన్నమాట దీంట్లో. సో దీన్ని అందుకే ఇంట్రెస్టింగ్గా అనిపించి అన్బాక్స్ చేయాలనిపించి ఇది తెప్పించాను అనమాట. సో దీన్ని అన్బాక్స్ చేద్దాము. సో ఇది ఫ్లిప్కార్ట్లో మాట, ఇది బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 349 రూపీస్. సో ఇది చూద్దాము ఎలా ఉంటుందా ఏంటా అనేది. సో ఓకే, ఇది ఓపెన్ చేయగానే ఇలా ఉందన్నమాట. ప్లానెటేరియం సోలార్ సిస్టమ్ ప్లానెటేరియం. ఇదేంటంటే మనం ఓన్గా కలర్ చేసుకోవాలంట. అండ్ ఇదిగోని చూసారు కదా, ఈ 9 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఇలాగే సేమ్ ఉంటుంది. ఈ స్టాండ్లా ఉంది కదా, ఈ స్టాండ్లా ఉండి దీనికి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ సేమ్ ప్లానెట్స్ ఎలా ఉంటాయో అన్నీ ఇలానే ఉన్నాయి. సో ఇలా ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట. మనం ఇలా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ పెయింట్స్ అండ్ బ్రష్ కూడా ఇచ్చారు. అంటే మనం ఇది పెయింట్ చేయాలి. సో నిజంగానే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. అండ్ గేమ్ లాగా కూడా ఉంటుందంట, మనం నేర్చుకోవచ్చు. సో డైలా అంటే మనకి క్రాఫ్ట్ వర్క్ కూడా, అంటే పెయింటింగ్ ఇవన్నీ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని ఉంది. అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే చిన్నపిల్లలకి ఎవరికైనా ఇచ్చి మనం మళ్ళీ చేయించవచ్చు. ఏంటంటే ఎస్పెషలీ చిన్నపిల్లలకి, ఎందుకంటే చిల్డ్రన్స్ కెన్ ఎక్స్పీరియన్స్ ద జాయ్స్ అండ్ అచీవ్మెంట్ విత్ ద అసెంబ్లీ కెన్ హెల్ప్ టు కల్టివేట్ ద ఇన్నోవేషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఏంటంటే వాళ్ళకి ఇన్నోవేటివ్ థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకి పెరుగుతుంది అని ఉంది. దీనివల్ల ఇలాంటివి మనం గిఫ్ట్ చేయడం వల్ల నిజంగానే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. సో అది మాట. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంటాయా అనేది. సో చిల్డ్రన్స్ 8+ ఉండేవాళ్ళు ఇది యూజ్ చేయాలన్నమాట. సో సోషల్లో మనం నేర్చుకోవచ్చు. మనకి ఉంటాయి కదా సబ్జెక్ట్స్, సోలార్ సిస్టమ్ ఇవన్నీ నేర్పిస్తారు మనకి. ఆ టైం వాళ్ళకైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓహో, మనం వాళ్ళంతటి వాళ్ళే చేసుకొని ఇవన్నీ చేయడానికి. సో అంతే, ఇంకేం లేదు బాక్స్లో అయితే. సో ఇలాంటిది ఇచ్చారు. సో ఇలా ఇచ్చారన్నమాట. సో పెయింట్స్ ఇవేంటంటే మనకి కలర్స్ ఇచ్చారు దీంట్లో, పెయింట్స్. అండ్ ఇక్కడ బ్రష్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏవో అంటే మన సోలార్ సిస్టమ్కి ఇక్కడ ఫిక్స్ చేయడానికి ఇచ్చారన్నమాట. అండ్ శాండ్ పేపర్ ఇచ్చారు. ప్లానెట్స్కి మనం ఫిక్స్ చేసేటప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. అండ్ ఈ విధంగా ఉంది. మనం ఇదంతా మొత్తం ఫిక్స్ చేసుకోవాలి. వాళ్ళు ఇలా చూపించారు కదా, ఆ విధంగా ఫోటోలో ఎలా ఉందో అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలాంటి చూసారు కదా, ఇలాంటి చిన్న పోల్స్ లాంటివి ఇచ్చారు. సో ఇప్పుడు ఫిక్స్ చేసి చూద్దాము. అండ్ మనకి మాన్యువల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎలా చేసుకోవాలి అదంతా మనకి బుక్లెట్ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చదువుకొని ఇక్కడ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చారన్నమాట. 1 2 3 4 స్టెప్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎలా ఫిక్స్ చేయాలో అదంతా ఇచ్చారన్నమాట. ఇది ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మనం రూమ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత మనం జస్ట్ టార్చ్ లైట్ లాంటిది ఏమైనా ఫోకస్ చేస్తే నైట్ అది కూడా గ్లో అవుతాయి అని ఉన్నాయి. ప్లానెట్స్ అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత, పెయింటింగ్ వేసిన తర్వాత మనకి నైట్ టైము గ్లో అవుతుంది. మనకి ఒక లుక్ అనేది వస్తుందన్నమాట. అండ్ పెయింటింగ్ టిప్స్ కూడా ఇచ్చారు, ఎలా పెయింట్ చేయాలి అదంతా, మనం కలర్స్ ఎలా వేసుకోవాలి అదంతా ఇచ్చారన్నమాట, ఏ కలర్స్ వేయాలి అని. అండ్ ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి అనేది, 9 ప్లానెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. ఇవి ఏం చేస్తాయి, సో దీని డిస్టెన్స్ ఎంత ఉంటుంది, డయామీటర్ ఎంత ఉంటుంది అదంతా ఇచ్చారనమాట ఒక్కొక్క ప్లానెట్ గురించి. సన్, వీనస్, మార్స్, సాటర్న్, నెప్ట్యూన్, మర్క్యూరీ, ఎర్త్, జూపిటర్, యురానస్ ఇవన్నీ ఇచ్చారనమాట. 9 టైప్స్ ఆఫ్ ప్లానెట్స్. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఇది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అదంతా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను ఒకసారి
మీకు చూపిస్తాను అనమాట. ఏంటంటే మనకి ఇలా ఫిక్స్ చేసి ఇచ్చారన్నమాట. మనం ఇలా చేయగానే వచ్చేసింది ఇది. సో ఇలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. సేమ్ ఇలాంటిదే ఈ దీంట్లో కూడా ఉందన్నమాట. సో అందుకనే మనం ఈ రెండు చూసుకొని ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ నేను ఇది తీస్తున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ పెద్ద తీసాను కాబట్టి. సో జస్ట్ ఇలా అంటే వచ్చేస్తున్నాయి ఇవి. మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే దీనిది ఈ కప్పే కాబట్టి. సో ఈ రెండు కరెక్ట్గా ఫిక్స్ అయ్యాయి అన్నమాట. ఇది పక్కన పెట్టుకుందాం. సో ఫస్ట్ అలా చేసి పెట్టుకుని సో ఇది మెయిన్ బేస్ మాట, ఇది ఈ స్టిక్ మెయిన్ బేస్. సో దానికి ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి ఒక్కొక్కటి. సో అది ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. అంటే ఫస్ట్ పెద్దది ఫిక్స్ చేయాలి. సో అది కూడా ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఉంది కదా, ఈ బుక్లో ఉంది మనకి. ఇక్కడైతే ఫస్ట్ పెద్ద స్టిక్ పెట్టారనమాట, అదే పెద్ద ఇది పెట్టారు. సో ఇది నేను పెట్టుకున్నాను ఫస్ట్. అండ్ అది చూసుకోవాలి, అంటే ఇక్కడ ఇలా ఉంది కదా ఈ హోల్ లాగా, ఈ హోల్ లాంటిది ఇటువైపు పెట్టుకోవాలన్నమాట, ఇలా ఉంచాలి. దాని తర్వాత నెక్స్ట్ ఈ సైజ్ పెద్దది కాబట్టి చూసుకోండి, ఇది పెద్దది కాబట్టి ఇది పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఈ సైజ్ పెద్దది కాబట్టి ఈ సైజ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. మనకి ఈజీగా తెలిసిపోతుంది, దీంట్లో పెద్ద కన్ఫ్యూషన్ ఏం లేదు. ఇలా మనకి ఏది పెద్దదో ఫస్ట్ అది పెట్టేసుకోవాలన్నమాట, పెద్ద. సో ఇది నెక్స్ట్ లాస్ట్ స్మాల్ సైజు ఇది మాట. సో ఈ విధంగా నేను ఫిక్స్ చేసేసాను. సో ఓకే, నెక్స్ట్ మనం ఇవి ఇచ్చారు కదా, సో మనం ఇవి ఫిక్స్ చేయాలన్నమాట. పెట్టుకోండి, ఒక్కొక్కటి ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఇలా తీసుకోండి అనమాట. ఫస్ట్ ఈ సైజ్కి అయితే చిన్నది, మరీ చిన్నది కాదు, జస్ట్ ఈ సైజ్ పెట్టాలి. ఇది ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ముందు ఈ మిడిల్లో మాత్రం మనం సన్ పెట్టుకోవాలి, ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దాని పక్కన ఓకే, సో ఈ మిడిల్ పార్ట్లో మనం సన్ ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ దాంట్లో మర్క్యూరీ మాట. చూసారా, ఈ ఆర్డర్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకి ఇక్కడ మాన్యువల్ ఉంది కాబట్టి అది ఫాలో అయిపోవచ్చు అనమాట. ఫస్ట్ సన్, దాని తర్వాత మర్క్యూరీ, దాని తర్వాత వీనస్, దాని తర్వాత ఎర్త్, దాని తర్వాత మార్స్,
జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. సో ఈ విధంగా మనకి 9 ప్లానెట్స్ అనేవి ఉన్నాయి కదా. మనం ఇప్పుడు దీన్ని కలర్స్ వేసుకుందాము. సో చూసారు కదా, ఈజీ వేలో ఉంది. అండ్ ఇంకొకటి మిస్ అయ్యాం ఏంటంటే మనకి సాటర్న్కి ఒకటి ఇచ్చారు ఏంటంటే, ఓకే ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి దాని తర్వాత ఇది ఫిక్స్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా ఇది ఇచ్చారు. ఈ విధంగా ఉంటుంది. ఇది సాటర్న్కి అనమాట. మనం ఇలా పెడదాం ఇక్కడ. ఓకే, ఇవన్నీ మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఫిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక శాండ్ పేపర్ ఇచ్చారన్నమాట. ఇలా శాండ్ పేపర్ ఇచ్చారు. చూసారు కదా, ఈ విధంగా ఉంది. మనకి శాండ్ పేపర్ తెలుసు కదా. సో అన్నిటినీ ఇలా రబ్ చేసుకోవాలి. అలా అయితే మనకి కలర్ అనేది కరెక్ట్గా అంటే ఫిక్స్ అవుతుందన్నమాట. అంటే కొంచెం రఫ్ అవ్వడం వల్ల కలర్ అనేది పోకుండా పడుతుందన్నమాట. కానీ ఇప్పుడు కలర్స్ వేద్దాం అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేసాం. చాలా బాగుంది చూడడానికి. సేమ్ ప్లానెట్స్ ఎలా అయితే ఉన్నాయి 9 ప్లానెట్స్ అలానే ఉన్నాయన్నమాట. సో అలా సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మనం మొత్తం ఈ లైట్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి టార్చ్ లైట్ అలాంటిది ఫోకస్ చేస్తే మనకి రిఫ్లెక్షన్ అంటే కొంచెం షైనింగ్ అనేది వస్తుంది అని అన్నారు. ఒకసారి అది కూడా టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనం బెడ్ లైట్ అలాంటిది ఆన్ చేస్తే మనకి రిఫ్లెక్షన్ అంటే చిన్న ఇలా లైట్ పెట్టుకుంటే మనకి గ్లోబ్స్ బాగా కనిపిస్తున్నాయి. అంతేగాని దీనికి ఏంటంటే మనకి రేడియం లైట్ అలా లేదు. జస్ట్ ఇది ఏంటంటే మనం బెడ్ లైట్ లాగా మనం పెడితే ఆ ఫోకస్ అనేది దాని మీద పడి గ్లోబ్ బాగా కనిపిస్తుంది నైట్ టైము. అంతే, ఇంకేం కాదు. సో ఈ విధంగా ఉంది. చూసారు కదా, నేను ఒక ఫోన్ టార్చ్ అనేది నేను ఇక్కడ ఆన్ చేశాను. అలా ఉందన్నమాట. సో చూసారు కదా గైస్, ఈ వీడియో డెఫినెట్గా నచ్చుంటుంది. దీని ప్రైస్ వచ్చి 349 రూపీస్. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, డెఫినెట్గా యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో వేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. Give it all. Honey, what you say?